నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమాంజలి. ఈరోజు బులెటిన్లోని హెడ్లైన్స్. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి ఆశించడం సమంజసమే. త్వరలో 3 బెర్తులు నింపే అవకాశం ఉందన్న మహేష్ కుమార్ గౌడ్. అమరావతిపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై హోంమంత్రి ఆగ్రహం. జగన్, ఆయన సతీమణి భారతి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్న అనిత. వంగవీటి లేకపోయినా అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. లంకల కోడేరులో రంగ విగ్రహావిష్కరణ చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. జూన్ 21న విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహాలు. యోగాంధ్ర వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న వయోవృద్ధులు, విద్యార్థులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి ఆశించడం సమంజసమేనని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఏఐసీసీ పెద్దల నిర్ణయం మేరకు 3 కేబినెట్ మంత్రుల భర్తీ మాత్రమే జరిగిందని, మరో 3 కేబినెట్ బెర్తులు ఖాళీగా ఉన్నాయన్నారు. త్వరలోనే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు అన్ని విషయాలు వివరిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. చాలా ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న మంత్రివర్గం ఇవాళ చేయడం జరిగింది. కులాల సమతుల్యం పాటిస్తూ 2 మంత్రి పదవులు ఎస్సీకి, 1 బీసీకి ఇవ్వడం జరిగింది. మంత్రివర్గంలో స్థానం కోసం మా రంగన్న చాలా సీనియర్ నాయకుడిగా మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నం చేయడం, వస్తుందని ఆశించడం, మేమంతా కూడా రంగన్నకి రావాలని కోరుకోవడం జరిగింది. సమీకరణలు దృష్ట్యా వీళ్ళ ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసిన దృష్ట్యా చాలా కోణాల నుంచి ఏఐసీసీ పెద్దలు ఆలోచించి 3 మాత్రమే క్యాబినెట్ మంత్రుల్ని ఇవాళ తీసుకోవడం జరిగింది. ఇంకా 3 క్యాబినెట్ బర్తులు ఖాళీగా ఉన్నాయి. ఇవాళ రంగారెడ్డికి వచ్చినప్పుడు రంగన్న కానీ వారి నాయకత్వంలో పనిచేసే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారి కోరిక సమంజసమైనది. ఈ రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతంలో దాదాపు 40% పైగా జనాభా, ఈ రాష్ట్ర జనాభాలో 40% జనాభా ఈ ప్రాంతంలో ఉంటారు. కాబట్టి ఈ ప్రాంతానికి క్యాబినెట్లో చోటు కల్పించాలని వారి సమంజసమైన కోరిక మాకు చెప్పడం జరిగింది. ఇది మేము కూడా సమంజసమైన కోరిక అని భావిస్తూ ఉన్నాం. రంగన్న గారితో మాట్లాడడం జరిగింది. వారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది. వారి ఆవేదన, వారి బాధని కూడా వినడం జరిగింది. ఇవన్నీ కూడా ఏఎస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఇక్కడ రావాల్సి ఉండే కొన్ని కారణాలు రాలేకపోయింది. వారికి, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఏఎస్ పెద్దలందరూ కూడా ఇక్కడ జరిగినటువంటి విషయాల్ని, వాస్తవాల్ని చెప్పి వచ్చే రోజుల్లో ఈ ప్రాంతానికి తగు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. అమరావతిపై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల వైసీపీ నాయకుల మాటలు రాష్ట్ర గౌరవాన్ని భంగపరిచేలా ఉన్నాయని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో జగన్, ఆయన భార్య భారతి ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యల వెనుక కుట్రదారులపై చర్యలు తీసుకుంటామని, వారి పత్రికా ఛానల్స్పై ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై చర్యలు తప్పవని అనిత హెచ్చరించారు. చాలా కోపం వచ్చింది. ఒక ఆడపిల్లగా సిగ్గనిపించింది. ఒక ఇండియన్గా ఇలాంటి వాళ్ళు కూడా పత్రికా రంగంలో ఉన్నారా అనిపించుకొని ఒక రకమైన బాధ అనిపించింది. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఒక ఎథిక్స్ మెన్షన్ చేసుకొని
ఒక ప్రభుత్వానికి ప్రజలకి మధ్యగా వారధిగా ఉండాల్సిన పత్రికా సోదరులు కానీ అదేవిధంగా పత్రికా రంగాలు కానీ ఈరోజు ఎవరు అభిష్టం మేరకో లేకపోతే ఎవరి కళలో ఆనందం చూడటానికో నోటికొచ్చినట్టు మాట్లాడే పరిస్థితి నిజంగా చాలా దాన్ని ఎలా నాకు వ్యక్తపరచాలో కూడా నాకు అర్థం కావట్లే. బాధని ఎలా వ్యక్తపరచాలో కూడా నాకు అర్థం కావట్లే. ఎందుకంటే ఈరోజు మన సిచ్యువేషన్ ఎంతోమందికి ఒక జర్నలిస్ట్ అనేసరికి ఒక పొలిటికల్ లీడర్కి అంత వాల్యూ ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఒక డిపార్ట్మెంట్ పరంగా కానీ ఎవరైనా ఒక మామూలు సామాన్య వ్యక్తి ఒక జర్నలిస్ట్ అనేసరికి మీకు ఇచ్చే తాలూకా రెస్పెక్ట్ వేరు. నేను జర్నలిస్ట్ని అని ఎటువంటి సిచ్యువేషన్లోనైనా మీ ఐడి కార్డ్ చూపించుకొని మీరు లోపలికి వెళ్ళి ఆ పని చేయించుకొని వచ్చే పరిస్థితి ఉంటుంది. అటువంటి జర్నలిస్ట్ ఒక మాట మాట్లాడితే దానికి ఒక అథెంటికేషన్ ఉంటుంది. ఒక జర్నలిస్ట్ ఒక విశ్లేషణ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని దేశ రాజకీయాలే మారిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అటువంటి వ్యక్తులు ఒక అసోసియేషన్ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తులు ఒక సాక్షి ఛానల్లో కూర్చొని అమరావతి గురించి మాట్లాడారు అంటే అమరావతి మహిళల గురించి మాట్లాడారా, రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి మాట్లాడారా ఆ రకంగా అన్నది పక్కన పెడితే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా గౌరవాన్ని భగ్నం పరిచే విధంగా ఈరోజు మాట్లాడటం. నేను ఎందుకు ఈ మాట చాలా క్లియర్గా చెప్తున్నానంటే ఈరోజు సాక్షి పేపర్ ఎవరిదో మనందరికీ తెలుసు. సాక్షాత్తు ఎక్స్ సీఎం నా పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య భారతిరెడ్డి గారిది. సో అక్కడ కూర్చొని అమరావతి గురించి అలాంటి మాటలు మాట్లాడడం నాకు తెలిసి వైసీపీ వాళ్ళు కూడా హర్షించకూడదు, వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితులను యాక్సెప్ట్ చేయకూడదు. ఇది ఇంకొకటి ఏంటంటే అమరావతి అంటేనే జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన అక్కసు. ఎలాంటి అక్కసు అంటే 2019 డిసెంబర్ 17 సంథింగ్ ఆ డేట్లోనే అమరావతి రాజధాని కాదు, అమరావతి 3 రాజధానులు చేస్తానని చెప్పి ఆ రోజు నుంచి కూడా విషం కక్కి అమరావతి రైతుల మీద ఎంత దాష్టికానికి ఒడిగట్టారో మీరందరూ చూశారు. చాలామంది మహిళా రైతులు అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు మండలి మన బొత్స సత్యనారాయణ గారు ఆయన ఆ రోజు అదొక శ్మశానం అని మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేయాలి. అట్ ద సేమ్ టైం ఒకానొక సందర్భంలో కొంతమంది అది అమరావతి కాదు కమరావతి అని చెప్పి మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈరోజు మీకు గుర్తు చేయాలి. అంటే ఇది స్టెప్ బై స్టెప్ ఈరోజు ఏదో అక్కసిగా బయటకు వచ్చి అమరావతి గురించి మాట్లాడిన సందర్భాలు కాదు ఇవి. ఆ రోజు నుంచి వాళ్ళ అధికారంలో ఉన్న దగ్గర నుంచి కూడా అమరావతి మీద ఒక అక్కసి వెళ్ళగక్కి ఆ అమరావతి ఈరోజు మన రాజధాని అని ధైర్యంగా చిన్న పిల్లోడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్పుకోగలుగుతున్నారంటే కొన్ని వేల మంది రైతుల తాలూకా త్యాగం అండి. అది సుమారుగా 34,000 ఎకరాలు కావాలి అంటే ఒక పైసా ఆశించకుండా రాష్ట్ర రాజధాని గురించి మా భూములు మేము ఇస్తామని చెప్పి ముందుకొచ్చి కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఆ రోజు ముందుకొచ్చి అంతమంది రైతులు ఆ రోజు రాజధానికి అందరూ కూడా భూమినిస్తే దాంట్లోని శాసనసభను ఏర్పాటు చేసుకుని 2017లోనే అక్కడి నుంచి మన కార్యకలాపాలని కొనసాగించిన పరిస్థితి మర్చిపోయారా? ఆ రోజు అదే అసెంబ్లీలో చాలా సందర్భాల్లో మీరు కూడా అక్కడి నుంచి మాట్లాడిన సందర్భాలు కూడా మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత కనీసం సెక్రటేరియట్ మొహాన్ని కూడా చూడకుండా కనీసం క్యాబినెట్ మీటింగ్కి ఏదో ఎప్పుడో 3 నెలలకోసారి 4 నెలలకోసారి ఒక్కసారి సెక్రటేరియట్కి వెళ్ళొచ్చి ఆ సెక్రటేరియట్ అంతా కూడా నాశనమైపోయే పరిస్థితులు కనిపించే పొజిషన్ కూడా మీరు చూశారు. అదే అమరావతి రైతులు బయటకు వచ్చి అమరావతిని రాజధానిగానే ఉంచాలని చెప్పడానికి అమరావతి మహిళా రైతులు వస్తే ఆ మహిళా రైతుల గురించి ఎంత వల్గర్గా మాట్లాడారండి. వాళ్ళు కట్టుకున్న చీరల గురించి కూడా తప్పుడుగా మాట్లాడిన సందర్భాలు మర్చిపోయారు అందరూ. ఆ అమరావతి రైతులు అందరూ కూడా సుమారుగా దగ్గర 270 మంది చనిపోయారండి అమరావతి రైతులు ఈ యాజిటేషన్లో. సుమారుగా 1630 రోజులు వాళ్ళు యాజిటేషన్ చేశారు. ఇది కాక న్యాయస్థానం నుంచి దేవస్థానం అని చెప్పి అమరావతి నుంచి మన తిరుపతికి పాదయాత్ర చేశారు. 45 రోజుల పాటు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర చేసిన టైంలో ఎంతమంది ఎన్ని అడ్డంకులు సృష్టించారు. వాళ్ళు తింటున్న భోజనంలో మట్టి కొట్టారండి. మనకు అన్నం పెట్టిన రైతులు ఈరోజు మన రాజధాని గురించి భూములు ఇస్తే అదే రైతులు కంచాల్లో ప్లేట్లలో మట్టి పోసిన సందర్భాలను కూడా ఈరోజు నేను గుర్తు చేయాలి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే ఈ రోజు ఎవడో ఒక వ్యక్తి వచ్చి సాక్షి ఛానల్లో కూర్చుని మాట్లాడేసి వెళ్ళిపోతే అది కాదు మనం తీసుకోవాల్సింది. అంటే దీని వెనకాతలు ఎలాంటి కుట్ర నడుస్తుంది,
వెనకాతల తాలూకు కుట్రదారులు ఎవరు అన్నది మెన్షన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీకు ఇంత డీటెయిల్గా నేను మాట్లాడుతున్నాను. అట్ ద సేమ్ టైం ఆ రోజు అమరావతి నుంచి వాళ్ళందరూ పాదయాత్రగా వెళ్ళేటప్పుడు నేల మీద భోజనం టాయిలెట్లు అండి, ఆడవాళ్ళకి పెట్టిన టాయిలెట్లు ఒక టెంట్ వేసి భోజనం చేస్తారంటే ఆ టెంట్లు కూడా పీకించేశారు. టాయిలెట్లు కూడా లేకపోతే ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడి రోడ్డు మీద కూర్చొని తిన్న సందర్భాలు, నేల మీద కట్టిక నేల మీద తిన్న సందర్భాలు కూడా మనం చూసాం. అంటే అటువంటి పరిస్థితి నుంచి మళ్ళా ఆ రోజు అమరావతి రైతులను కాలిబూట్లతో పొట్టలో తన్నారు, జుత్తు పట్టుకొని ఈడ్చారు, అనకూడని మాటలు మాట్లాడారు, వాడరాని మాటలు మాట్లాడారు. అఫీషియల్ పేజ్లోని సోషల్ మీడియాలో చాలా వల్గర్గా వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడారు. ఆఖరికి మంత్రులతో సైతం మీ ఊర్లోని మీ ఇళ్ళలో మగాళ్ళు లేరా అని మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడిన భరించి 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 ఒక్కసారిగా మ్యాండేట్ ఇచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈరోజు అమరావతి అంటే అతగాడికి గుర్తొచ్చిన పదం తప్పించి ఈరోజు అమరావతి అంటే నిజంగా ఇంద్రుడు పరిపాలించిన ప్రదేశాన్ని అమరావతి అంటారు. ఎన్నో చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచించి ఆ రాజధానికి ఆ పేరు పెట్టారు. దేవతలను అడిగాడిన ప్రదేశాన్ని అమరావతి అంటారు. ఆ దేవతలను అడిగాడిన ప్రదేశాన్ని అమరావతి అనేటప్పుడు దాన్ని వక్రీకరించి ఆ వర్డ్ నా నోటి నుంచి చెప్పడానికే కొంచెం ఇబ్బందిగా పడే పరిస్థితి. అది వేశ్యల రాజధాని, అది వేశ్యల రాష్ట్రము అని మాట్లాడుతూ ఉంటే ఎవరి గురించి మాట్లాడుతున్నావయ్యా? నీతో ఎవరు మాట్లాడిస్తున్నారు ఈ మాటలు? అమరావతి మీద ఎందుకంత అక్కసు? ఈ రాష్ట్రంలోని చాలామంది ఇంతకుముందు పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళిపోతే కేవలం చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి, పవన్ కళ్యాణ్ గారి మొహం చూసి, లోకేష్ గారు చేస్తున్న కృషిని చూసి ఈరోజు పరిశ్రమలు వాళ్ళగా వచ్చి మేము పలానా చోట పరిశ్రమలు పెడతామని చెప్పే పరిస్థితి కూడా ఈరోజు మనందరికీ కనిపిస్తూ ఉంది. నీకు అమరావతి అనేసరికి నీకు కనిపించినది ఏదో ఒక కావాలని బురద జల్లే కార్యక్రమంలో వేశ్యల రాజధాని అని చెప్పి మాట్లాడేవే తప్పించి అదే అమరావతికి సంబంధించి ఈరోజు 77,250 కోట్ల అంచనాలతోని పనులు ఏకకాలంలో చేపట్టడానికి సిద్ధం చేసిందన్న సంగతి నువ్వు ఎందుకు మర్చిపోయావా? లేకపోతే అదెందుకు నువ్వు మాట్లాడలేదు? అదేవిధంగా 49,000 కోట్ల పనులకు ఇప్పటికీ టెండర్లు కూడా ఖరారు చేసిన పరిస్థితి. ప్రపంచ బ్యాంకు ఏడీబీలను ఒప్పించి ఆగమేఘాల మీద 15,000 కోట్ల ఆర్థిక సాయం వచ్చేలా చేసిన పరిస్థితి. అన్నిటికీ మించి అమరావతి పునర్నిర్మాణం గురించి మొన్నే సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి మళ్ళా తిరిగి శంకుస్థాపన చేసి వెళ్తే అటువంటి అమరావతి మీద ఎంత దారుణమైన పదాలు ఉపయోగించాడండి ఆయన. ఈరోజు మనం చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి, రైల్వే లైన్ దగ్గర నుంచి, ఎన్నో విద్యా సంస్థల దగ్గర నుంచి ఇవన్నీ అమరావతి చుట్టుపక్కల వచ్చి అమరావతి సాక్షాత్తు 2047కి ఒక 2047 విజన్తో పనిచేస్తున్న ఒక మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పనితీరు చూసి ఓర్వలేక ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలు అని మాత్రం నేను అనట్లా. ఇవన్నీ మాట్లాడిస్తున్న మాటలు. అతను ఒక ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యుండి ఒక 15 డేస్కి ఒకసారి ఏదో ఛానల్ వచ్చే ఒక పేపర్కి, ఇంగ్లీష్ పేపర్కి సంబంధించి ఒక ఎడిటర్గా పనిచేస్తూ నోట్లోంచి అలాంటి పదాలు దొర్లుతున్నాయంటే ఇది కూడా సాక్షి టీవీ ఛానల్లో కూర్చొని 5,000, 7,000 రూపాయలు తీసుకొని మాట్లాడిస్తున్న మాటలా ఇవి? ఒక్కసారి ఇంకొక విషయం కూడా చెప్పాలి, ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ రోజు వరకు దట్ పర్సన్ ఎవరో ఎవరికి తెలియదు. ఎవరో సమ్వన్, ఒక ఎడిటరు, అది ఈరోజు నీ కుటుంబం కూడా ఎవరికి తెలియదు. కానీ ఈరోజు పరిస్థితి ఏమైందిరా అంటే నీ కుటుంబంలో నీ భార్య ఫోటోని ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నారు, నీ కూతురి ఫోటోని ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నారు. అంటే నువ్వు నీ నాయకుడు తాలూకా మొహంలో నవ్వు చూడటానికో లేకపోతే నీ నాయకుడు తాలూకా ఆ 5,000 రూపాయలకో 7,000 రూపాయలకో సాక్షాత్తు ఈ కృష్ణంరాజు అన్న వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా వీధిలోకి పెట్టేసుకున్నాడంటే ఒక్కసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ఈరోజు మేము ఒకటి చెప్తున్నామండి, సాక్షాత్తు దివంగత వంగవీటి మోహన్ రంగన్ నేడు భౌతికంగా లేకపోయినా అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు మండలం లంకలకోడేరు గ్రామంలో వంగవీటి మోహన్ రంగ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం రంగ విగ్రహావిష్కరణ చేసి మంత్రి మాట్లాడుతూ నేటి యువతకు రంగ ఒక స్ఫూర్తి అని ఆయన పేద ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. నేను చూస్తా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి
ఆయన పోరాడింది, ఆయన పని చేసింది. ఎవరైతే ఈ సమాజంలో పేదలు ఎవరైతే ఉన్నారో, ఈ సమాజంలో ఎవరైతే బడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఈ సమాజంలో బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, అటువంటి బడుగు బలహీన పేద వర్గాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసినటువంటి వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా. ఎందుకంటే ఆ రోజు మనం చూస్తాం, విజయవాడలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏ ఒక్క పేదవాడికైనా సరే ఆ రోజు ఒక ఇంటి స్థలాలు కావాలి అని అంటే, ఒక జాగా కావాలని అంటే ఆ పేదల తరపున పెత్తందారులు ఎవరైతే ఉంటారో పెత్తందారులకు వ్యతిరేకంగా పేదల తరపున ఆ రోజు నిలబడి పనిచేసిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా. నిజంగా మీ అందరికీ తెలుసు, రాజకీయాల్లో ఒకసారి గెలిస్తే మళ్ళీ రెండవసారి రాజకీయాల్లో ఉండాలని అంటే చాలా చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి రాజకీయాల్లో. అటువంటి పరిస్థితుల్లో కూడా మరి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు మరి ఆ రోజు ఎక్కడున్నా కూడా మరి ఆ రోజు ప్రజల గుండెల్లో ఉండి ఆయన ఎమ్మెల్యేగా ఆ రోజు గెలుపొందడం కానీ, అదేవిధంగా ఈవేళ రాజకీయాల్లో మనం చూస్తూ ఉన్నాం, ఒక నీతి నిజాయితీ నిబద్ధత ఉన్నటువంటి నాయకులు ఈవేళ రాజకీయాల్లో చాలా చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నారు. కానీ ఇటువంటి రాజకీయాల్లో అటువంటి నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసినటువంటి వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా. అందుకనే ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు మనల్ని వదిలి 30-40 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజు మనందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలబడ్డారని అంటే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి మరి ఆ రకంగా ప్రేమను సంపాదించడమే అని చెప్పి సందర్భంగా మరొక్కసారి సందర్భంగా తెలియజేసు. కోపూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతమ్మ గురించి మాట్లాడే కనీస అర్హత మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డికి లేదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శేఖర్ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వేమిరెడ్డి దగ్గర ప్రసన్న కోట్ల రూపాయలు తెచ్చుకున్నాడని విమర్శించారు. వ్యక్తి వాళ్ళ కుటుంబంలో వ్యక్తిని పట్టుకొని బ్రోకర్ అంట నువ్వు. ఆయన పెద్ద కాంట్రాక్టర్, 2000 కోట్లు చేసే కాంట్రాక్టర్. వాళ్ళందరూ బ్రోకర్లు లాగా కనపడుతున్నారు నీకు. అంటే నువ్వు బ్రోకర్లు పెట్టుకుని ఉంటే నీకు మమ్మల్ని అందరూ బ్రోకర్లు అయిపోతారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? భాష మాట్లాడేటప్పుడు నీకు అసలు నీకు మనిషి ఒక న్యాయం ధర్మం ఇవన్నీ ఉన్నాయా నీకు? అసలు నీ ఒంట్లో ఉన్నాయా అని అడుగుతున్నా. నా తమ్ముడు నా తమ్ముడు నా తమ్ముడు అని మాట్లాడేవే బుచ్చిలో సోరా శ్రీనివాసరెడ్డి గారిని. వాళ్ళ భార్య కంటతడి పెట్టి వాళ్ళిద్దరు ఆడబిడ్డలు డాక్టర్ చదువుకుంటా ఏడుస్తుంటే కనీసం కనికరం చూపించకుండా అడ్డంగా వాడుకొని జైలుకి పంపించిన చరిత్ర అనేది. నువ్వా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడేది? సొంత తమ్ముడైన మీడియాలో తీసుకోండి క్లిప్పింగ్లు. మా సొంత తమ్ముడు, మా కుటుంబంలో మనిషి, మా ఇంట్లో మనిషి అని చెప్పినట్టు నువ్వు నాలుగు మడతేసి మనో తిప్పి ఈ రోజు ఏ విధంగా మాట్లాడుతున్నావు? సోరా శ్రీనివాసరెడ్డి జైలుకి పంపించలేదా? నీ ఇంట్లో వంటింట్లో నీతో కూర్చొని భోజనం చేసి నీ ఎదురులేసి నీ కారులో తిరుగుతున్నటువంటి వ్యక్తి నాపా వెంకటేశ్వర నాయుడు గారిని నాకు 2 కళ్ళు అని చెప్పి కరిం కొట్టలేదా నువ్వు? జూన్ 21న విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహాల్లో భాగంగా స్థానిక పోర్టు స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర వేడుకలు ఉత్సాహంగా సాగాయి. వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, విద్యార్థులు, యోగా అసోసియేషన్ ప్రతినిధులు భాగస్వామ్యమయ్యారు. ఈ క్రమంలో 78 ఏళ్ల వయసు కలిగిన ఉమామహేశ్వరరావు అనే వృద్ధుడు అత్యంత క్లిష్టమైన ఆసనాలు వేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సభ్యులందరూ కరతాళ ధ్వనులతో ఆయన్ని అభినందించారు. సేతు బంధాసనం నెమ్మది ఆ నడుము పైకి నెట్టడం వల్ల దాని ఉపయోగం ఉంటుంది అన్నమాట. లోపల ఉన్న మాలిన్యాలు, మెదడు మాలిన్యాలు, అజ్ఞాన పొరలన్నీ కూడా తొలగిపోతాయి. ధారణ నేల మీద. ఇప్పుడు బాగా శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ ఆ నడువుని నెమ్మదిగా పైకి నెట్టండి. 2 కాళ్ళని వెనక్కి ఫోల్డ్ చేయండి. జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో సార్. పాదాల మధ్య గ్యాప్ ఇవ్వండి. పాదాల మధ్య మోకాళ్ళ మధ్య గ్యాప్ ఇవ్వండి. మీకు కాళ్ళు అందిన వాళ్ళు కాళ్ళను పట్టుకోండి, అందని వాళ్ళు చేతుల్లో గోర్లించండి. పుషప్ ద బ్యాక్ మ్యాక్సిమం. ఆ చెస్ట్ గడ్డానికి తగిలే విధంగా మీరు చేయగలిగితే మంచి ఉపయోగం. మనసుని ప్రత్యేకంగా నిలపగలిగే శక్తి అది ఈ ప్రాణాయామ ప్రాక్టీస్ ద్వారా మీరు గుర్తించదగినంత పెరుగుతుంది. 1 2 3 4 5 6 7 8 9. మనకి నడుములో 2 భాగాలు, లెఫ్ట్ రైట్ హెమిస్ఫియర్.
అది రెండు చక్కగా పనిచేస్తే శరీరం మనసు రెండు మనం ఫేస్ చేస్తాం. ఈ ప్రాణాయామం అనేది ఆ రెండు చక్కగా సమంగా చేస్తుంది. అంతేకాకుండా హై బీపీకి, మెంటల్ స్ట్రెస్కి చాలా మంచి. ముక్కు ద్వారా మాకు నెమ్మదిగా పీల్చి వదలండి ఒక 3 times. గత 3 సంవత్సరాలుగా జరగని ఎన్నికలను చెంగిచెర్ల చిన్న క్రాంతి కాలనీ వాసులు మొత్తం ఏకమై జరిపించడం చాలా శుభసూచకమని బింగి యోగేష్ యాదవ్ అన్నారు. గత వారం రోజుల క్రితం ముగిసిన కాలనీ ఎన్నికల్లో గెలుపొందిన అధ్యక్ష కార్యదర్శి ట్రెజర్ల ప్రమాణ స్వీకారం ఆదివారం నిర్వహించారు. ఈ ప్రమాణ స్వీకారానికి బోడుపల్ మాజీ డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేట్ చందర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం కాబట్టి ఓడిపోయిన వారు కృంగిపోకుండా గెలిచిన వారికి సహకరించి కాలనీ అభివృద్ధిలో తోడ్పాటుగా నిలవాలని సూచించారు. అదేవిధంగా నెక్స్ట్ జనరల్ సెక్రటరీ థ్యాంక్ యూ అన్న. మేము మీ అండదండతో కొద్దిగా ఫైట్ చేయగలిగినాం. రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధిలో కూడా మీ అండదండ ఉండాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ట్రెజరర్ శివకుమార్ గారు. తప్పకుండా మైకునే చెప్పాడే ఆయన అన్న ఎంపీ ఫండ్తోనే ప్రత్యేక సందర సతీష్ గారు శాలతో సన్మానిస్తారు. మహేందర్ గారికి నవీన్ రెడ్డి నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం. 3 సంవత్సరాల నుంచి ప్రతి కాలనీలో 2 రోడ్సారి ఎలక్షన్లు అయినాయి. మీ కాలనీలో ఒకరోజు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూర్చున్నాం, అయినా కాలే. మొన్న మీరందరూ కలిసికట్టుగా వేరే రాజకీయ నాయకుడిని ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా మీ స్వయం కృషితో 310 ఓట్లు ఉంటే 209 ఓట్లు వేసిరంటే పని ఎంత ఉంది, పని చేపియాలనే కసి మీ అందరిలో ఉంది. తప్పకుండా ఇంతకుముందు ఏదైతే చెప్పారో అన్న ఇట్లా డ్రైనేజ్ ఫస్ట్ కొద్దిగా డ్రైనేజ్ మీరు కూడా కొద్దిగా కాంట్రిబ్యూషన్ అప్పుడు చేసిరు. సరే కొన్ని విషయాలు జరిగినాయి. ఈ పార్కును కూడా కాపాడుకోవడం మామూలు విషయం కాదు. అప్పుడు ఉన్న కమిటీ సరే ఇప్పుడైతే కొత్త కమిటీని మీరు ఎన్నుకోరు. వాళ్ళ ప్రోత్సాహంతో మనం మీరు చూసిరు 4.5 సంవత్సరాలు ఒక ఎత్తు. మొన్న 6 నెలలు ఫస్ట్ డివిజన్లో మేయర్ గారు అయితే ఉంది, మేమైతే ఉంది, జంగన్న చంద్రన్న కూడా ఈ రోడ్ కోసం ప్రతి ఒక్కటి డిస్కస్ చేసి ఫస్ట్ డివిజన్కి పెట్టినంత ఫండు ఏ కాలనీకి ఏ డివిజన్కి పెట్టలేదు. మీరు ఇప్పటివరకు అన్నీ చెప్పిండు. రోడ్లు మాత్రం మామూలు లింక్ సీసీ రోడ్డు మీరు చూసారు, ఇంకొక 2 రోడ్లు కూడా ఓపెన్ అయినాయి. తప్పకుండా స్టెప్ బై స్టెప్ ఇంకొక 5-6 నెలల్లో క్రాంతి కాలనీలో చిన్న క్రాంతి కాలనీలో మట్టి రోడ్లు లేకుండా సీసీ రోడ్లు ప్రతి ఒక్కటి ఇంతకుముందు అన్న చెప్పిండు. ఒక ప్రణాళికగా చాలా నమ్మకంతో బయట నుంచి వచ్చి అందరూ ఓట్లు వేసిరు. ప్రెసిడెంట్ గారికి, జనరల్ సెక్రటరీకి, వర్కింగ్ ప్రెసిడెంట్కి అందరికీ మీరు ఒక చిన్న ఏం లేదు ఒక రిప్రజెంటేషన్ మీరు ఇంతకుముందు చంద్రన్న చెప్పినట్టు కమిషనర్ గారి దగ్గరికి అయినా సరే, మాజీ మేయర్ గారి దగ్గరికి వెళ్ళినా సరే, మాజీ కార్పొరేటర్ దగ్గరికైనా మీరు కలిసికట్టుగా ఇప్పుడు ఎట్లయితే నడిపిస్తారో అలా నడిపేయండి. డెవలప్మెంట్ మీరు ఇట్లానే ఇక్కడనే ఉండండి. ప్రతి ఒక్కటి ఇక్కడికి తీసుకొచ్చి పనులు చేయించే బాధ్యత మా అందరిదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన చిన్న క్రాంతి కాలనీ వాసులకు, ఇప్పుడే చేసిన మహిళలకు అందరికీ పేరు పేరున ఏ ఒక్కటి మళ్ళొకసారి వినాయక చవితికి ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా మీరు పిలవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాలనీ వాసులకు మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం కానూరులో ఓ సెలూన్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. కాగా పవన్ షాట్ వేసుకొని ఈవెంట్కి రావడం విశేషం. పవన్ కోసం భారీగా తరలివచ్చిన అభిమానుల్లో తన కొత్త లుక్తో జోష్ నింపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో షాపూర్ నగర్లో నూతనంగా కృష్ణా న్యూరో లైఫ్ హాస్పిటల్ను 129వ డివిజన్ మాజీ కార్పొరేట్ బాలకృష్ణ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోలన్ హనుమంతరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బట్ట రాకేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ అందరూ డాక్టర్లు అందుబాటులో ఉంటూ అతి తక్కువ ధరలో ప్రజలకు వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఈ హాస్పిటల్లో అధునాతన వసతులతో నిర్మాణం చేశామని స్థానిక ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు.
అన్న ఒకసారి ఎక్కడ చూడండి. ఓకే ఓకే. ఉంది, మళ్ళీ బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి, యూరిన్ టెస్ట్లు ఉన్నాయి, హార్మోనల్ టెస్ట్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. మళ్ళీ విభాగాలు వచ్చేసి ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, రేడియాలజీ, మళ్ళీ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, పల్మనాలజీ, ఫిజియోథెరపిస్ట్ మరియు డైటీషియన్ కూడా ఉన్నారు. ఇక్కడ 24 hours సర్వీసులు అవైలబుల్ ఉంటాయి. మీరు అన్ని సకాలంలో అందుబాటులో మీరు వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. డాక్టర్ పేరు మళ్ళీ జనరల్ మెడిసిన్ వచ్చేసి భార్గవ్ చంద్ర, ప్రణీల్ గౌడ్, మళ్ళీ జనరల్ సర్జరీ వచ్చేసి అభినయ్, గైనకాలజీ వచ్చేసి డాక్టర్ భట్ట నవీన, మరియు ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ రిషి, మళ్ళీ ఫిజియోథెరపిస్ట్ మాలింగారెడ్డి గారు, మరియు డైటీషియన్ గట్ట మౌనిక. నెల్లూరు కొరిసపాడు మండలం రావినూతల గ్రామంలో సినీ నటుడు రఘుబాబు సందడి చేశారు. తన తండ్రి నటుడు గిరిబాబు పుట్టినరోజు వేడుకలను ఆయన ఊరి పెద్దల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సిఐ మల్లికార్జునరావు, ఎస్ఐ సురేష్లు పాల్గొని పుట్టినరోజు కేక్ను కట్ చేశారు. వచ్చే 2 నెలల పాటు తాము గ్రామంలో తన తండ్రితో పాటు ఉంటామని రఘుబాబు తెలియజేశారు. శ్రేయోభిలాషులు, బంధువులు అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చి నాన్నగారి 83వ సంవత్సరం జన్మదినం పురస్కరించుకుని అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషము. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కళాభివందనాలు, పాదాభివందనాలు. ఎందుకంటే మీ అందరూ తెలుసు, ఈ ఊరు నాన్నగారికి కానివ్వండి, మా ఫ్యామిలీకి కానివ్వండి ఎంత ఇష్టమో, ఎంత ప్రాణమో. ఏ ఫంక్షన్ జరిగినా సరే చిన్నది పెద్దది సంబంధం లేకుండా మా ఇంట్లో ఇక్కడికి వచ్చి చేసుకోవడం ఆనవాయితీ. నాన్నగారికి మెయిన్ నాన్నగారే అలవరిచారు, మాకు అందరికీ అలవాటు చేశారు. రావినూతలు అంటే ప్రాణం, రావినూతలు ప్రజలంటే ప్రాణం. శ్రీవారిని ప్రముఖ తమిళ సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ దర్శించుకున్నారు. ఆమె తన భర్త నికోలైతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ పూజారులు వీరికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. వస్తుంది. సో దానికి ముందు ఒక బ్లెస్సింగ్ తీసుకోవడానికి చాలా ఒక పీస్ లాగా అంత పీస్ వస్తుంది ఆయన చూసిన వెంటనే. అండ్ ఇది నేను చాలాసార్లు వచ్చాను, బట్ ఈసారి ఫస్ట్ టైం ఆయన తీసుకురావాలి, ఆయనకి ఫస్ట్ టైం. సో నాకు చాలా సంతోషంగా, దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ అందరికీ చాలా థ్యాంక్స్, స్పెషల్లీ మోహన్ బాబు గారు అండ్ విష్ణుమాజీ గారికి చాలా థ్యాంక్స్. వాళ్ళు మొత్తంగా ఆర్గనైజ్ చేశారు, వాళ్ళకి చాలా థ్యాంక్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి ఆశించడం సమంజసమే. త్వరలో 3 బెర్తులు నింపే అవకాశం ఉందన్న మహేష్ కుమార్ గౌడ్. అమరావతిపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై హోంమంత్రి ఆగ్రహం. జగన్, ఆయన సతీమణి భారతి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్న అనిత. వంగవీటి లేకపోయినా అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. లంకల కోడేరులో రంగ విగ్రహావిష్కరణ చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. జూన్ 21న విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహాలు. యోగాంధ్ర వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న వయోవృద్ధులు, విద్యార్థులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.